శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు బగ్గుమన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కాంగ్రెస్ నేతల అహంకారపూరిత వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసి చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మహిళా నేతలు నినాదాలు చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు వెంటనే క్షమాపణ చెప్పాలని కల్వకుర్తి, వెల్దండ, తెలకపల్లిలో గులాబీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో బీఆర్ఎస్ నేతలు కదం తొక్కారు. దౌలతాబాద్ లో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టడానికి ప్రయత్నించగా పోలీసులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ నేతలపై జులుం చేశారు. ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. తాండూరు చౌరస్తాలో గులాబీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలతో ఖమ్మం హోరెత్తింది. మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆడబిడ్డల్ని అవమానించేలా మాట్లాడిన రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం. మందమర్రి జయశంకర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. మహిళలంటే గౌరవం లేని దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కండ్లు నెత్తికెక్కిన రేవంత్ కి ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డికి తగిన శాస్తి జరుగుతుందన్నారు. ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నాడని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ వీరాభిమాని మైలారం రాము ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒంటి మీద పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో నిరసన కార్యక్రమంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమై అడ్డుకున్నారు. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ చౌరస్తాలో మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్ వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని కాంగ్రెస్ నాయకులు రైతులపై, మహిళలపై, విద్యార్థులపై దురహంకారంతో మాట్లాడడం దారుణమని, పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు, నేతలు. అసెంబ్లీలో ఆడపడుచులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని నర్సిరెడ్డి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ పద్ధతి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అంతకుముందు బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మను ర్యాలీగా తీసుకొచ్చారు. రాష్ట్ర మహిళల్ని సీఎం కించపరిచారని, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ చౌరస్తాలో బీఆర్ఎస్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ప్రభుత్వంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని, దిష్టిబొమ్మను పోలీసులు ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళల్ని సీఎం అవమానపరుస్తుంటే సాటి మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. మాజీ ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు ఆధ్వర్యంలో బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు. రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.